హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ వీడియోలో చాలా షాకింగ్ నిజాలు చెప్పబోతున్నాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో వస్తుంది అండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అండ్ వీడియోస్ చూసేయచ్చు. ఇంకా సంగతికి వస్తే షాకింగ్ నిజాలను ఎందుకన్నానంటే నిజంగా నాకు షాకింగ్గానే ఉంది. నేనేదో అనుకొని వెళ్ళాను, ఇంకేదో అయ్యింది. సరే, నాతో పాటు మీకు కూడా షాకింగ్ తెలియాలి, ఆ షాకింగ్ నిజాలు ఏంటనేది. అందుకని చెప్పి మీకు కూడా షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో తీశాను. ఇది ఎక్కడ అంటే మన గంట స్తంభం దగ్గర నుంచి కన్యకా పరమేశ్వరి లైన్లో ఉన్నాయి కదా గోల్డ్ షాపులు, అందులో అనమాట. నేను అమ్మ పట్టీలు పాతవి ఉన్నాయి. అదేంటంటే మనకి చేతులు ఉంటాయి కదా, ఈ చైన్ మోడల్, ఆ చైన్స్ ఒక 2-3 ఊడిపోయాయి అనమాట. సరే, ఎలాగో దసరా వస్తుంది, అందరూ కొత్తవి కొనుక్కోవాలనుకుంటుంటారు. దసరా పండుగ ఒక్కొక్కటి, కొంతమంది బండ్లు కొందాం అనుకుంటారు, కొంతమంది గోల్డ్, కొంతమంది ఇల్లు, కొంతమంది వస్తువులు, ఇంకా అలాగా ఒక్కొక్కరికి ఏది నీడ్ ఉందో అలాగా విజయదశమికి కొనుక్కుంటే చాలా మంచిది అని చెప్పి అంటూ ఉంటారు. అలాగే ఆయుధ పూజ చేసేసి దాంతోపాటు ఇంకా ఎక్కడికో అభివృద్ధిలోకి వెళ్ళిపోవాలనుకుంటారు. అది మంచి విషయమే, నేను అదే అనట్లేదు. కాకపోతే మా అమ్మగారు కూడా అలాగే కాళ్ళకున్న పట్టీలు మార్చుకొని కొత్తవి తీసుకోవాలని ఆశతోటి పాపం పాతవి ఇంక ఇంట్లో ఏవో చిన్న చిన్న కప్పులు చెంచాలు ఉంటే అవన్నీ ఏరుకుంది. పాతవి ఇచ్చేసి కొత్తవి తెచ్చేసుకుందాము అని. సరే తీరా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆ షాప్ ఎప్పుడు మేము రెగ్యులర్గా వెళ్ళే షాప్ అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు మనకి వెండి రేటు కిలో 1,23,000 ఉందన్నమాట. కేజీ వెండి 1,23,000 ప్రజెంట్ రేటు నడుస్తోంది. సరే, యాక్చువల్లీ నాకు తెలుసు, నేను ఆల్రెడీ మా అమ్మగారికి చెప్పాను, అమ్మ ఇప్పట్లో కొనలేమను, అది దగ్గరగా మనకి బంగారంతో సరి సమానంగా ఉంది, మనకు సరిపోదు అని చెప్పాను. కానీ మా అమ్మ ఎందుకో వినలేదు. సరేలే చూద్దాం, డైరెక్ట్గా చూస్తే కానీ కొంతమంది నిజాలు నమ్మలేరు కదా, ఎలాగో చెప్పిన మాటలు వినడం, పక్క వాళ్ళు చెప్తే వింటారు కానీ ఇంట్లో వాళ్ళు చెప్తే వినరు కదండి. సో సరే, డైరెక్ట్గా చూపిస్తే తనకే తెలుస్తుందని చెప్పి తీసుకెళ్ళాను. మొన్న అనుకోకుండా ఏదో బయటికి వెళ్ళాలి సిచ్యువేషన్ వస్తే సరే నాతో పాటు మా అమ్మగారిని తీసుకెళ్ళాను. సరే, ఇగో పక్కన పెట్టాను కదా, అది మా అమ్మ పట్టీలు, అవి 9 తులాలు ఉన్నాయి. ఇప్పుడు అదే సేమ్ వెయిట్లో తీసుకున్నాం. మహా అయితే 1000-1500 వేసేద్దాంలే అనుకుంది. అలాగే ఇగో మా అమ్మగారికి అన్ని నేను అన్నాను, అమ్మ తీసుకున్నాం ఓకే, మంచి విషయమే, కాకపోతే కొంచెం లైట్ వెయిట్లో తీసుకో. ఇప్పుడు 10 తులాలు 15 తులాలు తీసుకుంటానంటే మనం ఆస్తులు అమ్ముకోవాలి, చాలా దారుణంగా ఉంది బయట అంటే, అలా ఏమి ఉండదు, అంత దానికి ఏముంటాయి, మహా అయితే 1000 పడుతుంది అని చెప్పుకొని మా అమ్మ 1500 చేత్తో పట్టుకొని పాత గిన్నెలు చెంచాలు అన్నీ పట్టుకొని వచ్చింది. ఓకే, అప్పటి వరకు బాగానే ఉంది అనుకున్నాను. సరే, మోడల్స్ అన్నీ ఏరుతుంది. మా అమ్మగారికి కొంచెం సౌండ్ ఉన్నవంటే ఇష్టము, అందుకని రకరకాలు అన్నీ తీస్తుంది. నా ఒపీనియన్ అడుగుతుంది, మా అమ్మ కూడా చూస్తుంది. ఆ షాప్ ఆవిడ కూడా చాలా ఓపిక్గా అన్నీ చూపిస్తోంది. అన్నీ కూడా సౌండ్ రావాలి అంటే కనుక ఇలాంటి తీగలవే కొనాలట. ఎందుకంటే ఇందులో ఒకవేళ మాకు సౌండ్ కావాలో 2 మువ్వలు యాడ్ చేయమంటే యాడ్ చేయరట. ఎలా ఉన్న డిజైన్ అలాగే కొనుక్కోవాలి, ఎలా ఉన్నది అలాగే తీసుకోవాలి, చేర్పులు మార్పులు చేస్తానంటే కుదరదు అని చెప్పారు ఆవిడ. మా అమ్మగారు అడిగారు అనమాట, 2 మువ్వలు తగిలిస్తే బాగుందండి, ఇది బాగుంది అని. అవ్వదు అన్నారు. సరే అని చెప్పి నా మాట మీద ఏదో కన్విన్స్ చేయబట్టి అది ఇది అనుకొని ఇంకా ఒకదానికి ఫైనల్ అయింది. అవి ఓపెన్ చేపిస్తున్నాను. అది ఓపెన్ చేసి కాళ్ళకు పెడితే కదా మనకి సైజుని బట్టి. లాస్ట్ టైం అలాగే తీసుకునేటప్పుడే నేను చెప్పాను, అమ్మ ఇది కొంచెం సాగే టైపు, ఇవి తీసుకుంటే కొంచెం జారిపోయిందంటే 2-3 ఏళ్ళకి నీకు సాగిపోతే బయటకు వచ్చేస్తుంది, కొంచెం ఇరుగ్గా ఉన్నవి తీసుకుంటే, లేదు టైట్గా ఉంటే కాయ కాస్తుంది పువ్వు కాస్తుంది అని చెప్పి మా అమ్మ వద్దంది. సో ఇలాంటివి తీసుకుంది. సో మనం పెట్టుకున్న కొత్తలో ఇలాగే ఉంటాయి, వాడగా మెత్తబడి మెటల్ అనేది మనకి కొంచెం సాగినట్టు అయ్యి కిందకి జారుతూ ఉంటాయి. సో అలా ఒకవేళ మీ సైజు ఫర్ ఎగ్జాంపుల్ నా సైజు ఇప్పుడు 9 పట్టీ నెంబరు, అది సాగేదా కాదా 2 రకాలు ఉంటాయి. సాగేది అనుకోండి 9 నెంబర్ అయితే 8 తీసుకోవాలి. 8 తీసుకుంటే అది సాగి మెత్తబడి 9కి వస్తుంది. అదే ఆ చేత జారదు సాగదు ఎలా ఉన్నది అలాగే ఉంటుంది అంటే యాజ్ యూజువల్ కరెక్ట్ సైజ్ తీసుకోవడం చాలా బెటరు. ఇది నా సలహా. మీలో చాలా మంది చాలా షాపింగ్స్ చేస్తుంటారు, మీకు అందరికీ అనుభవం ఉంది. ఏదో నా అనుభవం తోటి నాకు తోచిన టిప్ మీకు చెప్పాను, యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇలాగా మా అమ్మగారు అయితే రకరకాలన్నీ చూసింది. పాపం పెద్దవే కళ్ళు పడ్డాయి. కాకపోతే బడ్జెట్ చూసుకోవాలి కదా అని చెప్పి మళ్ళీ చిన్న వాటికి వచ్చింది. ఇగో చూసారు కదా పట్టీలు, ఇప్పుడు ట్రెండింగ్ మోడల్స్ అంట ఇవి. ఇక్కడ మన విజయనగరం అనే కాదండి, ఎక్కడైనా సరే ఒక లైన్లో గోల్డ్ షాపులు ఉన్నాయి అంటే ఆ ప్రతి షాప్లోనూ అవే మోడల్స్ ఉంటాయి.
మహా అయితే ఒకటో రెండో మారచ్చు తప్ప అంతకు మించి మోడల్స్ ఉంటాయి. 10 షాపులు తిరిగేద్దాము, వాడు 5 రూపాయలు తగ్గిస్తాడు, వీడు 10 రూపాయలు తగ్గిస్తాడు అనుకోవడం చాలా తప్పు. సో అలాగే ఇక్కడ షాప్లో నాకు తెలిసిన ఆయన మా అమ్మగారు పాత పట్టీలు ఇచ్చారు. ఆయన అన్ని చెక్ చేసుకుంటున్నాడు, దీనికి అన్నీ ఉన్నాయా లేదా, మిగిలిపోయిన ముక్కలు నా మొహాన్ని పాడేస్తారా అని. దానికి మా అమ్మగారు జారిపోతుందని చెప్పి ఏం చేసింది, కుక్కలు తీసేసి ఆ కుక్కము ఈ కుక్క మిగిలిపోయింది ఏం చేసిందంటే దానికి దీనికి దారం కట్టి వాడుతోంది. దాని తర్వాత ఒక పాత చైన్ ఒకటి వెండిది ఉండేది మా అమ్మగారి దగ్గర, అది ఒకటి తీసింది. ఒక వెండి చైను, పట్టీలు, ముందు ఇద్దాము ఇంకో ఏవో తెచ్చుకుంది. మనం మొత్తం అన్ని ఒకసారి ఇచ్చేస్తే వాడు మొత్తం తీసుకొని లాకర్లో పెట్టేస్తాడని భయము. ఏదో తెలివితే అట్లా అంటారా ఇవే అనమాట. అది అతి తెలివితేటలు అనమాట ఇవన్నీ కూడా. ఒకసారి ఇస్తే వాడు తీసేసుకొని లోపల వేసేసుకుంటాడు భయంతో. కొన్ని ఇచ్చి దానికి సరిపోతే ఓకే, వెల్ అండ్ గుడ్, సరిపోలేదంటే అప్పుడు బయటికి తీద్దాం వస్తువు అని చెప్పి మా అమ్మ ఏం చేసిందంటే పట్టీలు, పాత చైన్ ఒకటి ఇచ్చారు. వెయిట్ చూశారు, ఆయన క్యాలిక్యులేషన్స్ అయితే చేస్తున్నారు. మా వెండి ఎంత ఉంది, దాంట్లో తరుగు కరుగులు అన్నీ కడిగేగా మిగిలిన దానికి రేట్ వేస్తారు. అది ఎక్కడ ఉన్నదే, కొంటే కొరివి అమ్మితే అడవి అన్నట్టు. కొనేటప్పుడేమో లక్షలు, కోట్లు, లక్షలు, వేలులో ఉంటాయి, అమ్మేటప్పుడు 100, 10 రూపాయల్లో ఇస్తూ ఉంటారు. నాకు ఎప్పుడు ఇదే ఆశ్చర్యం అండి. ఆ తరుగేంటో, అదేంటి ఇవేంటో ఉంటాయి కదా, అవంటే అసలు అర్థమే కాదు నాకు. నేను కొన్నానంటే ఏదో వాడు 100 చెప్తే నేను 50 అడగడం, కాకపోతే 70 ఇవ్వడం, అటు ఇటు కాకపోతే 60 కొనడం, ఇదే తప్ప బేరం అంటే పెద్దగా దీని గురించి పరిచయం లేదు. కాకపోతే తెలిసిన అంకుల్ కదా, నమ్మకం మీద కొంటూ ఉంటాను అనమాట. మా అమ్మాయి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి వస్తువు ఈ షాప్లో కొన్నదే నేను. ఇంకా సరే మా అమ్మకి ఇంతకీ ఏమైందంటే మా అమ్మ బేరం ఇలా ఆడేసింది. ఆయన ఇంత చెప్పాడు. తీరా చూస్తే మా అమ్మ పట్టీలు ఇవ్వగా, ఆ పాత చైన్ అవి ఇవ్వగా కొత్త పట్టీలు కావాలంటే 5,000 కట్టమని చెప్పాడు. మా అమ్మకి 2 కళ్ళు ఇలా పైకి లేచాయి అనమాట. వారు నాయనో, ఇదే 5,000 అంటే ఇంకేం కొంటామని చెప్పేసి పాపం షాక్ అయింది. ఇలా కాదులే, ఇంకా నాకు ఎలాగో రావు, నాకు అర్థమైపోయిందని చెప్పి చైను పట్టీలు వెనక్కి తీసేసుకొని మా అమ్మాయికి కొందామని చెప్పి పాపం అది కూడా అడిగింది. ఇంకో చిన్నపిల్లల పట్టీలు, ఇవన్నీ కూడా చిన్నపిల్లల పట్టీలు కూడా మా అమ్మవి 5 తులాలు ఉన్నాయి, ఇవి 3.5 తులాలు ఉన్నాయి. వీటికి ఎంత కాస్ట్ చెప్పారో చూద్దాం. చూడండి, ముందు వేశారు, పాతవి అవి ఏమి వేయము, ముందు వెయిట్ చెప్పండి అంటే 6,000 అడిగారండి. తీరా చూస్తే అంగుళం అంత కాళ్ళు చూస్తేనేమో 3 తులాలు 6,000 అడిగారు. అమ్మో, ఇప్పట్లో మనం వెండి కొనలేమని ఫిక్స్ అయిపోయి మా అమ్మ పాతవన్నీ చెంకలో బ్యాగ్లో వేసుకొని సీదా ఇంటికి బయలుదేరింది అనమాట. ఇది నా షాకింగ్ నిజాలు, మా వెండి షాపింగ్. సో మీరు ఎవరైనా కొనాలనుకుంటే ముందుగా ఒక పెద్ద కట్ట చేత్తో పట్టుకొని షాపింగ్కి వెళ్ళండి, దసరా పండుగ హ్యాపీగా చేసుకోండి. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దసరా. మళ్ళీ కలుద్దామండి. టాటా, టేక్ కేర్ ఆల్.